ఆదివారం నియమం ఎవరిదో కాదు, యుగాల నుంచి వేదములో చెప్పబడింది ఆదివార నియమం. తెలుసుకోండి, ఇది ఇక్కడ గ్రహించవలసిన అంశం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా ఈ ఆదివారం సూర్యుడికి ప్రధానమైనది. ఆ రోజు అందరూ పవిత్రంగా జీవించాలి, ఆ రోజు క్షురకర్మ చేసుకోరాదు, ఆ రోజే సెలవు దొరుకుతుందని చేసుకుంటారు. మహాభారం తెలుసుకోండి. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మాంసభోజనము చెయ్యవచ్చు అనబడే వారు కూడా ఆదివారం నాడు భుజించరాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ రోజు అలాగే సెలవు దొరికింది కాదని వేలాడేస్తున్నారు, ఆ రోజు పట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు అభ్యంగ స్నానం చెయ్యరాదు, అంటే తలంటు స్నానం చెయ్యరాదు. స్త్రీ తైల మధు మాంసాన్ని రవివారే విసర్జయే. నేను సూర్యాపచారాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి, అల్పాయు అవుతుంది. సూర్యుడి తత్వం చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. మళ్ళీ ఆదిత్యోదయంలోకి వెళ్తే మనకు నాళ్ళు పట్టేస్తుంది. ఆదిత్య తత్వం భారతీయ మహర్షి గ్రహించినట్లుగా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా సంస్థలు కూడా గ్రహించట్లేదు. తెలుసుకోండి, ఆ విజ్ఞానం గ్రహించాలి అంటే కునుకు వెయ్యకుండా శ్రద్ధగా వినగలిగే శ్రోతలు దొరకాలి. ఆదిత్య ఒకటి జ్ఞానం వేదాల నుంచి, రామాయణం నుంచి, పురాణాల నుంచి, భారతం నుంచి పుంఖాలుగా కిరణాల్లో ఇవ్వచ్చండి. సరే, ఆదిత్యుడి విజ్ఞానం అంత గొప్పగా ఉన్నది ఇక్కడ. అందుకే ఆదివారం ప్రధాన ధర్మం తెలుసుకోండి. ఇలాంటి సూర్యారాధన ఒకప్పుడు భారతదేశమంతా వ్యాపించడమే కాకుండా ప్రపంచమంతా వ్యాపించింది హైందవ సంస్కృతి. అసలు ధర్మము, మతము, జ్ఞానము, ఈశ్వరుడు అనే దాని గురించి మొట్టమొదట ఆలోచించిన జాతి పేరు భారత జాతి, భారతీయ సంస్కృతి. ఇక్కడి నుంచే ప్రసరించింది. ఆ ప్రసరించి ఇప్పుడు మనం రోమ్, ఇటలీని వ్యవహరించుతున్న దేశాలంతా వ్యాపించింది. మిత్రాయిజం ఉండేది అక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఆ సమయంలో అక్కడ ప్రధానంగా సూర్యుడిని ఆరాధించేవారు. మిత్రుడు అంటే సూర్యుడు మనందరికీ తెలుసు. మిత్రాయిజం. మీకు ఇప్పటికీ కూడా ఇటలీ, రోమ్ ప్రాంతానికి వెళ్తే మ్యూజియంస్ ఉంటాయి. అక్కడ మీకు వాళ్ళు ధ్వంసం చేసిన అనేక సూర్యాలయాల శిథిలాలు కనబడతాయి. వాళ్ళకు ఒక సంస్కారం ఉంది. ఏంటంటే తమది తప్ప మిగిలినవన్నీ వ్యర్థమైనవని తెలుసుకొని వస్తారు, వంచన చేస్తారు, శక్తిని ఉపయోగించి నాశనం చేస్తారు. ఆ తర్వాత మేము మానవతావాదులమని నాశనం అయిపోయిన వాడిని మ్యూజియం కడతారు. ఇవే మొత్తం మీరు ఏ మ్యూజియాలు తిరగండి అవే. అయితే దోచుకున్న సొమ్ము, లేకపోతే ధ్వంసం చేసే మిగిలిన శిథిలాలు. అక్కడ తమ మతాలను వ్యాపింపజేయాలని వెళ్ళినటువంటి వారు ఏం చేశారంటే అణచివేసి అక్కడ రాజుల్ని వాళ్ళని వశ్యం చేసుకుని, అయితే హింస లేకపోతే వంచన, వీటితో ఆక్రమించుకున్నారు. క్రమంగా మారిపోయారు అక్కడ. ఆ మారిపోయే ఎంత మారిపోయినా కొన్ని వదులుకోలేకపోతున్నారు. ఆ వదులుకోలేకపోవడం సైకాలజీని తీసుకుని వాటిని తమ మతంలో కలిపేసుకోవడం అని చేసేసి పూర్వ మతాన్ని ధ్వంసం చేయడం వాళ్ళకి అలవాటు. ఇప్పుడు మనం చూస్తున్నాం, వాళ్ళకి గుండులు గుర్తించుకోవడాలు లేవు, దీపాలు పెట్టడాలు లేవు, స్నానాలు లేవు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పవిత్ర స్నానాలు, దీపంలో పెట్టించుకోండి, గుడ్డు గురిగించుకోండి, కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పి మతాలు మారుస్తున్నారు. ఆ గురిగించుకోవడం, ఆ కొట్టుకోవడం అనేది ఉంటే ఇక్కడే మేము ఉంటాంగా, అక్కడికి వెళ్ళడం ఎందుకు అందరూ మన వాళ్ళు వచ్చింది. అప్పుడు ఏమైంది? వాళ్ళకి స్వాభావికమైనటువంటి ధర్మం లేకపోవడం వల్ల పరధర్మాన్ని కూడా కలుపుకుని మనుగడ సాగించవలసి వస్తుంది తప్ప వాళ్ళ దీన్ని ఉనికి నిలిపించుకోలేకపోతున్నారు. అది ఆలోచించండి ఇక్కడ. ఇలాంటి అజ్ఞానం ఇప్పటికీ రాజ్యం వెళ్తుంది. ఇతర దేశాల్లో అప్పుడే చేశారు వాళ్ళు ధ్వంసం. ఎందుకంటే ఒక అద్భుతమైన శిల్పం ఆ మధ్య బయటపడింది. రోమ్ చక్రవర్తి తన సంతానంతో సూర్య భగవాన్ని చూసి నమస్కరిస్తున్న చిత్రం. హిమ్న్ టు సన్ గాడ్ అని రోమన్ భాష నుంచి ఇంగ్లీష్కి అనువాదం చేసిన ఒక సూర్యస్థుతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వేదములందు చెప్పుకున్న మిత్రస్థుతి అంతా రచిపోయింది. ఎన్ని ఆనందించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ బుద్ధులు మార్చలేకపోతున్నాం, మనం ఎంత మన మతాన్ని వ్యాప్తి చేసిన వీళ్ళు ఆదివారం సూర్యారాధన చేస్తున్నారే, అది ఎలా ఆపాలి? ఇది ఆలోచించి ఆదివారమే పవిత్ర దినము అని పెట్టేసి సూర్యారాధన బదులు ఇది అలవాటు చేశారు. ఇది తెలుసుకోండి. అప్పటి నుంచి మనం ఆదివారం అంటే వాళ్ళది అనుకుంటున్నాం, కానీ ఆదివారం అంటే వేదానిది, ఆదివారం అంటే హిందూ ధర్మానిది. కనుక మనమందరం మళ్ళీ ఆదివారం సూర్యారాధన అనేది ప్రారంభం చేస్తే ఈ దుర్మతాలు పొగరు అనుభూతి తెలుసుకోండి. ఇది గ్రహించవలసింది. అంతేకాదు ప్రధానంగా మనకు డిసెంబర్ 25 ఏదైతే అనుకుంటున్నామో అది మిత్ర జయంతి అని రోమ్లో చేసేవారు. ఇది చరిత్ర రాసింది ఫ్రాన్స్ జేమ్ కెమౌంట్ అని రాసిన గ్రంథం ఆధారంగా చెప్తున్నారు. మిత్ర జయంతి అని చేసేవారు. ఆ రోజు తిరణాలలో జరిగేది రోమ్లో. అది కూడా తొలగించలేకపోతున్నామని చెప్పి అది వాళ్ళ ప్రధాన దినంగా మార్చారు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన అవకతవకలు. చరిత్రను తెలియక మనం అందరం ఇప్పుడు పాటిస్తున్నాం, దానివల్ల దెబ్బలు తింటున్నాం. ఈ మాటలు చెప్పడంలో అన్యమతాలపై ఎటువంటి ద్వేషభావం లేని హిందూ ధర్మంలో పుట్టానని సగర్వంగా ఇక్కడ చెప్తూ, సర్వమతాలను గౌరవిస్తూ మనదైన ధర్మాన్ని మర్చిపోరాదని చెప్తున్నా. ఇక్కడ ఇంకోలా అనుకోవద్దు. ఇక్కడ అయితే ఎంత మీరు కంఠశోషగా చెప్పారు, భారతాన్ని కూడా పక్కన పెట్టి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే నేను కంఠశోష అనుకోను.
ఒకసారి శాంతానుశాసన పర్వాలు చెప్పినప్పుడు ఒక ఛానల్ వారు వచ్చి రికార్డ్ చేసి టీవీలో ప్రసారం చేశారు. ఆ సమయంలో నాకు వచ్చిన వార్త, ఒక పల్లెలో రైతు కూలీలు అందరూ కలిసి శివాలయానికి వెళ్ళి ఇకపై ఆదివారం మాంసం ముట్టమని ఒట్టి పెట్టుకున్నారు. వారందరూ వార్త